మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరుకున్న డంప్ యార్డ్ రిలే నిరాహార దీక్ష. ఈరోజు 4వ వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా డంప్ యార్డ్ని తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా రస్తారోకో పిలుపునిస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర యాదవ్, భిక్షపతి, యాదగిరి, మహేందర్ గౌడ్, విఠల్, కొండకుమార్, సహదేవ్ గౌడ్, భూషణం, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 4వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రిలే దీక్షకు సంఘీభావం వచ్చిన యూతులకు, సంఘ అధ్యక్షులకు, వివిధ పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నర్సాపూర్ అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే మనకు ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు రేపు తరతరాలకు నర్సాపూర్కి డంపింగ్ యార్డ్ వేస్తే చాలా ప్రాబ్లం. ప్రజలు ఏమనుకుంటారు అంటే నాకేం పోతుంది, నాకేమవుతుంది, నేను మంచిగా ఉంటే సరిపోతుంది అనే భావనలో ప్రజలు చాలామంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రేపు మనం ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుండొచ్చు, కానీ తరతరాల పిల్లలకు ఇది డంపింగ్ యార్డ్ చాలా ప్రాబ్లం. దీన్ని గమనించి మన శాసనసభ్యులు, మన పార్లమెంటు మెంబరు దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గారు గిట ఈ డంపింగ్ యార్డ్ కోసము అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే తెలుస్తుంది. కాబట్టి అక్కడ అధికారులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ తెలుస్తుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటారు. మనం ఇప్పటికీ 28 రోజులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద చినుకు పుట్టినట్టుగా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీకే కాపాడదాం 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 కాపాడదాం. నర్సాపూర్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్యారానగర్ అనే అడవి మధ్యలో ఉండే ఒక గ్రామంలో 150 ఎకరాల అటవీ ప్రాంతంలో హైదరాబాద్కు చెందినటువంటి వందల వేల చెత్త లారీలు తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నర్సాపూరులో ఈరోజు 27వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ఈరోజు 4th వార్డుకు సంబంధించినటువంటి పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అయితే ఈ ప్యారానగర్లో ఏదైతే చెత్త వేశారో దానివల్ల అత్యంత ప్రమాదం నర్సాపూర్కే కాదు, నర్సాపూర్లో ఇంకా ఎక్కువ ప్రమాదం ఎవరికంటే 4th వార్డుకి. ఎందుకే 4th వార్డు చెరువుకు సంబంధించినటువంటి మత్స్యకారులు కానీ, వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు కానీ అందరూ 4th వార్డులోనే ఉన్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ మనకే జరుగుతుంది. ఒకవేళ ప్యారానగర్ ఆ డంప్ యార్డ్ గిట పడితే దాని నుంచి వచ్చే కలుషితమైనటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.